హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా వడ అండి. ఇక్కడ నేను 2 కప్స్ చనా దాల్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 3 కప్స్ అలా తీసుకోండి. ఓకేనా? ఇక్కడ ఒక 2 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం సోక్ చేయండి. నానబెట్టుకోండి. ఒక 3 అవర్స్ అలా నానితే సరిపోతాయి. ఎందుకంటే మరీ నానకుంటే కొంచెం మనం మిక్సీ చేసేటప్పుడు బాగా రాదు పేస్ట్. కొంచెం 3 అవర్స్ అలా అయినా కనీసం నానబెట్టుకోవాలి. కొంచెం ఇక్కడ మిర్చి అండ్ వాటర్ వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్. కొంచెం థిక్‌గా వచ్చేటట్టు చూసుకోండి. పల్చగా అయితే వద్దు. దీనిలో ఇప్పుడు జీర కొంచెం ఒక స్పూన్ అలా వేసుకోండి. కర్రీ లీవ్స్ ఉంటాయి కదా! అదే కొంచెం కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఆనియన్స్. ఇప్పుడు మనం సోక్ చేసిన చనా దాల్ కొంచెం వేసుకోవాలి. మసాలా వడ కదా! కొంచెం సైడ్ పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోండి. సాల్ట్ 1 స్పూను, జింజర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం అలా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మసాలా వడ ప్రిపేర్ చేసుకోండి. కొంచెం థిక్‌గా అయినా వేసుకోండి పర్లేదు. కాకుంటే లోన కుక్ అవ్వాలి. నేనైతే ఇలా చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం ఈ మసాలా వడ అనేది ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇంకా ఇలా వేసుకోవటమే. ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో అలా పెట్టుకొని కొంచెం టర్న్ చేసుకొని అలా వేయించాలి. కొంచెం మనకి ఏంటి అంటే మసాలా వడ కలర్ ఉంటుంది కదా! అలా రావాలి అనమాట. లేకుంటే నార్మల్‌గా ఉంటే కుక్ అవ్వదు లోన బాగోదు. సో, కొంచెం పేషెన్స్‌తో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేయించాలి. అంతే అండి. సింపుల్‌గా రెడీ అయిపోతాయి ఇంకా. స్నాక్స్‌కి బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వచ్చాయి. చూసారు కదా! ఇలా రావాలి కలర్. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చక్కగా. లోన కుక్ కూడా అవుతుంది. ఇంతే అండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.